ఐపీఎల్ మెగా ఆక్షన్‌కు ఇంకా చాలా సమయమే ఉంది. కానీ వేలానికి సంబంధించిన చర్చ మాత్రం ఆగడం లేదు. జట్టులో ఎవరు ఉంటారు, ఎవరు బయటకు వెళతారు అనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది. నిజానికి వేలంలో అన్ని జట్ల రూపురేఖలు మారబోతున్నాయి. ఎందుకంటే ఈసారి మెగా వేలం జరగబోతోంది. ఎంతమందిని రిటైన్ చేసుకునే అవకాశం ఉంటుందన్న దానిపై ఇంకా క్లారిటీ లేదు. గతంలో నలుగురిని రిటైన్ చేసుకునేందుకు వీలుండేది. ఇప్పుడు అట్టి పెట్టుకునే ప్లేయర్ల సంఖ్యను పెంచాలనే డిమాండ్స్ ఉన్నాయని టాక్ నడుస్తోంది. ఫ్రాంచైజీల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయనే వాదన ఉంది. ఇదే సమయంలో నలుగురిని రిటైన్ చేసుకునే అవకాశం ఉంటే ముంబై ఇండియన్స్ ఎవరిని రిటైన్ చేసుకుంటుందనేది హాట్ టాపిక్గా మారింది. ఈసారి ముంబైని రోహిత్ వదిలేయడం ఖాయమని చర్చ జరుగుతోంది. గత సీజన్కు ముందు హిట్ మ్యాన్ను కెప్టెన్సీ నుంచి యాజమాన్యం తప్పించింది. కెప్టెన్గా హార్దిక్ పాండ్యాను తెరపైకి తెచ్చింది. దీంతో ప్లేయర్గానే రోహిత్ బరిలో దిగాడు. అయితే టీ20 వరల్డ్ కప్లో టీమిండియా కెప్టెన్గా హిట్ మ్యాన్ తన ప్రతాపం చూపించాడు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భారత్కు టైటిల్ను అందించాడు. ఛాంపియన్ కెప్టెన్గా రోహిత్ పేరు తెచ్చుకున్నాడు. 5 సార్లు ఐపీఎల్ టైటిల్ను అందుకున్న కెప్టెన్గానూ రికార్డుంది. అందుకే రోహిత్ను వేలంలో దక్కించుకునేందుకు ఫ్రాంచైజీలు పోటీ పడే అవకాశం ఉంది. వేలంలో హిట్ మ్యాన్ భారీ మొత్తాన్ని దక్కించుకోవడం ఖాయమనే అంచనాలున్నాయి. జస్ప్రీత్ బుమ్రాను ముంబై యాజమాన్యం రిటైన్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కొంతకాలంగా జస్ప్రీత్ తన బౌలింగ్తో ప్రత్యర్థులను వణికిస్తున్నాడు. బౌలింగ్లో వేరియేషన్ చూపిస్తున్నాడు. బుమ్రా అనుభవం, టాలెంట్ ముంబై ఇండియన్స్కు అడ్వాంటేజ్ అవుతుంది. మరోవైపు ఏదైనా జట్టుకు బుమ్రా కెప్టెన్గా వెళ్లే అవకాశం ఉందనే చర్చ కూడా ఉంది. ఒకవేళ వేలానికి వెళితే బుమ్రా పైన కోట్ల వర్షం కురుస్తుంది. ముంబై ఇండియన్స్తోనే సూర్యకుమార్ యాదవ్ ట్రావెల్ అయ్యే అవకాశం ఉంది. ఎక్స్ప్లోజివ్ ఆట తీరుకు కేరాఫ్గా నిలిచే స్కైని వదులుకోవడానికి ఎంఐ యాజమాన్యం ఇష్టపడకపోవచ్చు. పైగా సూర్యకుమార్ యాదవ్ ఇప్పుడు టీమిండియాను కూడా లీడ్ చేస్తున్నాడు. పొట్టి ఫార్మాట్లో కెప్టెన్గా ఉన్నాడు. దీంతో స్కైని ముంబై జెర్సీలోనే చూడొచ్చని ఫ్యాన్స్ ఫిక్స్ అవుతున్నారు. అయితే సూర్య ఫ్రాంచైజీ మారినా ఆశ్చర్యపోనక్కర్లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. హార్దిక్ పాండ్యా కూడా ముంబై జట్టుతోనే ఉండే అవకాశాలున్నాయి. గత సీజన్లో ఫెయిల్ అయినా టీ20 వరల్డ్ కప్లో హార్దిక్ రాణించాడు. దీంతో కెప్టెన్గానూ పాండ్యా కొనసాగే ఛాన్స్ ఉంది. ఫ్యూచర్ను దృష్టిలో పెట్టుకుని సౌత్ ఆఫ్రికా ఆటగాడు డెవాల్డ్ బ్రెవిస్ను కూడా ముంబై ఇండియన్స్ రిటైన్ చేసుకునే అవకాశం ఉంది. మొత్తంగా వేలంపై డిబేట్ మాత్రం జరుగుతూనే ఉంది.